ప్రస్తుత సమాజంలో కంటి సమస్యలు రావడం సర్వసాధారణం. కంట్లో చిన్న దుమ్ము ధూళి పడ్డా గానీ కన్ను వెంటనే రియాక్ట్ అయిపోతుంది. అంటే కన్ను ఎర్రగా మారడం, లేదంటే మసకగా కనిపించడం, తరచూ నొప్పి లేయడం వంటి సమస్యలు ఎదుర్కొంటాం. ఇలా అనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే జీవితంలో కన్ను లేకపోతే ఈ ప్రపంచంలో ఏం చూడలేం. జీవితం అంధకారం అవుతుంది. తాజాగా ఓ వ్యక్తికి కంటి చూపు తగ్గి కన్ను ఎర్రగా మారడం వంటి లక్షణాలతో పరీక్ష చేయగా కంటిలో నుండి పురుగులు బయటపడ్డాయి. దీంతో అక్కడున్న డాక్టర్లు కంగు తిన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఇతని కంట్లో ఇన్ని పురుగులు ఎలా వచ్చాయని తర్వాత అర్థమైంది. ఇక విషయంలోకి వెళ్తే ఈ రోజుల్లో కంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. మనం ఎక్కువగా కంప్యూటర్లు, ఫోన్లు వాడటం కంటి సంబంధిత వ్యాధులకు ముఖ్య కారణం. స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం, తగిన విశ్రాంతి లేకపోవడం వలన చూపు మందగించడం, కంటి ఎరుపు, చిరాకు వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర సంఘటన మాత్రం నిజంగా షాకింగ్ గా ఉంది. ఒక వ్యక్తికి కంటి చూపు తగ్గిపోవడంతో పాటు కన్ను ఎర్రగా మారిపోయింది. మొదట అది కాంటాక్ట్ లెన్స్ వల్ల వచ్చిన ఇబ్బంది అని అనుకున్నాడు. కానీ పరిస్థితి మెరుగవ్వకపోవడంతో డాక్టర్లను సంప్రదించాడు. పరీక్ష చేసిన వైద్యులు కంటిలో ఓ పురుగు కదులుతుండటాన్ని గుర్తించారు. అయితే ఈ వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడ్డాయి. ఆ వ్యక్తి ఎడమ కంటిలో లెన్స్, రెటీనా మధ్య ఉన్న జెల్లీ లాంటి పదార్థం చూసి ఆశ్చర్యపోయారు వైద్యులు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ జెల్లీ లాంటి పదార్థంలో ఓ పురుగు కదులుతూ కనిపించింది. దీంతో వెంటనే చికిత్స అవసరమని డాక్టర్లు తేల్చారు. అయితే వైద్యులు ఫార్స్ ప్లానా విట్రెక్టమీ అనే శస్త్రచికిత్స చేసి ఆ పురుగును జాగ్రత్తగా బయటకు తీస్తారు. ఇక మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించగా అది గ్నాథోస్టోమా స్పెనిగెరూమ్ అనే పరాన్న జీవి అని తేలింది. ఈ లార్వా ఎక్కువగా పూర్తిగా వంటని మాంసం తినడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా కడుపులోకి చేరిన తరువాత ఇది ఇతర అవయవాల్లోకి ప్రయాణించి చివరకు కంటికి చేరింది. ఇలాంటి పరాన్న జీవి మెదడులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అదృష్టవశాత్తు ఈ రోగి మెదడుకు చేరకముందే బయటకు తీసేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత యాంటీ పారాసిటిక్ మందులు, స్టెరాయిడ్లు అందించారు. కంటివాపు 8 వారాల తర్వాత తగ్గిపోతుందని చెప్పారు. అయితే చూపు తిరిగి సాధారణంగా మారేందుకు ఇంకొంత సమయం పట్టొచ్చని వైద్యులు తెలిపారు. అయితే 2025 మేలో ముంబైకి చెందిన కంటి వైద్యురాలు డాక్టర్ దేవాన్షిషా ఓ 60 ఏళ్ల వ్యక్తి కంట్లో నుంచి 10 సెంటీమీటర్ల పొడవైన పురుగును తొలగించారు. ఆ పురుగు కాలేయం మెదడు వరకు వెళ్లి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆ వ్యక్తికి చూపు తిరిగి వచ్చిందని తెలిపారు. కంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా తినే ఆహారం అపరిశుభ్రత వల్ల ఈ తరహా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.